సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. తోడ్పాటు చేత అందిస్తే రికార్డు సృష్టించే సత్తా ప్రభుత్వ విద్యా సంస్థలోని విద్యార్థులకు ఉందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. లేడీ ఆంతిల్ బాలికల హైస్కూల్ జూనియర్ కాలేజీలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొస్తే సమాజంలో మార్పు సులభంగా తీసుకురాగలమనే నమ్మకంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విద్యార్థుల పనితీరుని ప్రతి తల్లిదండ్రికి తెలియజేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారాన్ని చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్, వారిలోని టాలెంట్, పిల్లల లోపాలు తల్లిదండ్రులకు వివరించడం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి స్కూల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామని, ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ తయారు చేస్తున్నామన్నారు. ఉచితంగా యూనిఫామ్, బుక్స్, షూస్ అందించామని, ప్రపంచానికి కావలసిన సాంకేతికత వ్యవస్థను అందించే అవకాశం మన రాష్ట్రానికి ఉందన్నారు. ప్రభుత్వ కాలేజీకి 89% తో పాస్ అవ్వడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ కాలేజీలో చదివి 980 మార్కులు సాధించిన విద్యార్థిని మంత్రి సన్మానించారు. వొకేషనల్ కోర్సులో రాష్ట్ర స్థాయిలో 2 జిల్లాల్లో తొలి స్థానం సాధించిన మట్టా సాయిని అభినందించారు. ప్రభుత్వ స్కూల్ కాలేజీలో మిడ్ డే మీల్స్ ప్రారంభించడం ద్వారా పేదరికంతో చదువుకు దూరం కాకూడదని నిర్ణయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, డీసీఎం చైర్మన్ బండి రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచరాణి, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, ఎంసీపీఎల్ డైరెక్టర్ కొల్లు జ్ఞానసాయి, టీడీపీ నగర అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సరళ కుమారి, కళాశాల ప్రిన్సిపల్ ఏపీ లక్ష్మి, ఎన్ఎస్ఎస్ అధికారి లంకిశెట్టి హరనాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు మెగా పేరెంట్స్ మీటింగ్కి పిలుపునివ్వడం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని స్కూల్స్లో దాదాపు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్, అలాగే జూనియర్ కాలేజెస్ అన్నీ కూడా ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. నిజంగా ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధిస్తుందని చెప్పి నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ రకంగా పేరెంట్స్, టీచర్సు, స్టూడెంట్స్ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ మీటింగ్ పెట్టడం అనేది చాలా శుభపరిణామం. విద్యార్థుల యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క విద్యా విధానాలు, వాళ్ళకి ఇంకా మెరుగైనటువంటి విద్యను అందించడానికి తీసుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఈ సమావేశం ద్వారా తెలుస్తుంది. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు చాలా యాక్టివ్గా వచ్చారు. నేను ఈరోజు మచిలీపట్నం లేడీ ఆంతుల్ జూనియర్ కాలేజీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఒక మోటివేషన్ కూడా డెఫినెట్గా పిల్లలకు ఉంటుంది, ఒక ఆత్మస్థైర్యం కూడా ఇస్తుంది. ఇవాళ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. బాత్రూమ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ల్యాబ్స్ కానీ అన్నీ చేస్తున్నారు. అయ్యే కాకుండా టెక్స్ట్ బుక్స్, వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా అందిస్తమే కాకుండా చక్కటి పౌష్టికాహారం మెనూ కూడా పర్ఫెక్ట్గా నిర్ణయిస్తమే కాకుండా సన్న బియ్యం ఈరోజు రైస్ కూడా అందించడం జరుగుతుంది. మరి గతంలో 50 to 60% మాత్రమే స్కూల్స్లో, కాలేజెస్లో మరి భోజనం చేస్తే వాళ్ళు 100% వాళ్ళు ఈ అవకాశాన్ని. గత ప్రభుత్వం ఒక విద్యార్థికి మాత్రమే తల్లి దీవెన పథకం కింద డబ్బులు ఇచ్చారు. ఈసారి తల్లికి వందనం కింద చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదు, ఆ కుటుంబానికి భారం కాకూడదన్న ఉద్దేశంతో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున ఇవాళ నిధులు జమ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా కుటుంబ సభ్యులు కళాశాలల యొక్క యాజమాన్యంతో ఇంటరాక్ట్ అయ్యి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల భవిష్యత్తుకి పేరెంట్స్, టీచర్స్ కూడా కూర్చొని మాట్లాడుకుని వాళ్ళ పనితీరుని మీరు చదువు విద్యా ప్రమాణాలను పెంచుకునే అవకాశం ఉంది. మరి ఈ కార్యక్రమం అనేది విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనేదే లోకేష్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ రికార్డు బుక్లో ఎక్కబోతూ ఉంది. ఈ కార్యక్రమం కింద మరి చాలా ఇన్స్టిట్యూట్స్లో ఇలా ఇంటరాక్ట్ అవ్వటం వల్ల కుటుంబ సభ్యులకి, మరి యాజమాన్యానికి, టీచర్స్కి సంబంధం పెరుగుతుంది. విద్యార్థుల యొక్క లోటుపాట్ల గురించి మాట్లాడుకుని మరి తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా, లేకపోతే అధ్యాపకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా అనేది నిర్ణయించుకుని ఇది భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుంది. బాధ్యతగా ఉండాలి. పేదవాడిగా పుట్టడం తప్పులేదు, నువ్వు పేదవాడిగా ఉండకూడదు. జీవితంలో నువ్వు కష్టపడాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఎక్కడుంటే ఏ సంస్థలో పనిచేస్తే ఆ రోజు నువ్వు అది నాదని పనిచేయాలి.
నమ్మకం ఎక్కడ ఉండదో అక్కడ విజయం ఉంటుంది, ఎక్కడ కష్టం ఉండదో జీవితంలో అక్కడ విజయం ఉంటుంది. ఎవరైతే కష్టపడరో వాళ్ళు అన్ని రకాలుగా కోల్పోతారు. అలాంటి పరిస్థితిని మీరు గమనించుకుని ఈ రోజు నుంచే, చిన్న వయసు నుంచే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, ఎలా ఉంటున్నారు, ఇవన్నీ గమనించుకోవాలి. ఎందుకంటే పొరపాటున ఎవరన్నా మీకు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే వెంటనే ప్రిన్సిపాల్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇంటనే పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ వల్ల పిల్లలందరూ కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా. కనుక సెల్ ఫోన్ ఎంతవరకు వాడాలి, టీవీ ఎంతవరకు వాడాలి, మనం ఎలా ఉండాలనేది మన చేతుల్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే మార్చుకుంటామో ఆ రోజు నుంచి మీ పరిస్థితులన్నీ బాగుంటాయి. నువ్వు 6ంటికి లేగాలనుకున్నావు, లెగుస్తున్నావా లేదా అది నీకు తెలుసు. స్కూల్కి రావాలనుకున్నావు, వస్తున్నావా లేదా టయానికి. నువ్వు మాట్లాడాల్సిన పద్ధతిలోనే ఉంటున్నావా లేదా. మన తల్లిదండ్రులు సంపాదించే సంపాదన తగ్గట్టు నువ్వు కోరికలు కోరుతున్నావా లేదా. పేరెంట్స్ని అర్థం చేసుకోవాల్సిన మెంబర్గా ఉన్నప్పటి నుంచి కాలేజీలో అనేక పిల్లలందరికీ ఏం కావాల్సి వచ్చినా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి అందనప్పుడు మనకి పిల్లలకి ఎటువంటి డ్రెస్ కావాలన్నా, లేదంటే స్టడీస్ కావాలన్నా, స్టడీస్కి సంబంధించిన బుక్స్ కావాలన్నా, ఏది కావాలన్నా వర్కింగ్ మెంబర్స్ అందరితో కూర్చొని మాట్లాడి అన్నీ మీకు ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఎప్పట్లాగే పోయిన సంవత్సరం కానీ అంత ముందు కానీ 400 విద్యార్థులకు పైగానే ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో మీకు ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీ ఇక్కడ బాగా చూసుకునే టీచర్స్ కానీ, టీచర్స్కి ఎంతవరకు చేయగలరో దానికి మించి తల్లిదండ్రులు కూడా, మీరు కూడా ఇక్కడకు ఇలాంటి ప్రోగ్రాంకి వచ్చి ఇంటరాక్షన్ అవ్వడం చాలా ఆనందకరం. ఇలాంటిది చాలా చాలా జరగాలని కోరుకుంటున్నాను. చైర్మన్ గారు, ఇతర పెద్దలంతా వచ్చేస్తున్నారు. పాటు వేదిక పెద్దలు డాక్టర్ లక్ష్మీకుమారి గారు, అలాగే మన ఇంటర్మీడియట్ బోర్డు అధికారిని సరళకుమారి గారు, మన కళాశాల ప్రిన్సిపాల్ గారు లక్ష్మి గారు, డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కొల్లి శ్రీనివాసరావు గారి కుమారుడు జ్ఞానసాయి గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, పిల్లలందరూ కూడా నా దీవెనలు. పక్క నుంచి మంచి బిర్యానీ వాసన వచ్చేస్తుంది, పక్క నుంచి ఆ పక్కన పెట్టారు బిర్యానీ వంట వాసన అన్నమాట. నీకు వస్తాను అది కానీ డయాస్ మీద మాత్రం వచ్చేస్తుంది బిర్యానీ. ఒక అరగంట గంటలో అంతా రెడీ అయిపోదాం, ఓకేనా? లోకేష్ గారు ఏ ఉద్దేశంతో అయితే కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమం 100 పాళ్ళు మచిలీపట్నం లేడంత కళాశాలలో ఇక్కడ రుజువైంది. ఈ ఆనందాల కోసమే, ఈ సపోర్ట్ల కోసమే ఈ తల్లిదండ్రులు, ఈ పిల్లలు, అధికారులు కలిసి ఉండాలి, ఉపాధ్యాయులతో కలిసి ఉండాలని ఆయన మెదలో వచ్చినట్టు ఒక ఆలోచన కార్యరూపం దాల్చింది. అది మన లేడంత కళాశాలలో అక్షరరూపం దాల్చింది. అగ్నికి ఆహుతి తోడేట్టుగా డైనమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా సరళకుమారి గారు, లక్ష్మి గారు వాళ్ళిద్దరూ తోడవడం వల్ల మన కళాశాలకి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గురు పౌర్ణమి పర్వదినాన్ని పలు ఆలయాల్లో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. గురు పౌర్ణమి పురస్కరించుకొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయాలన్నీ ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా జిల్లా కోర్టు సెంటర్లోని సాయిబాబా ఆలయం, భాస్కరపురంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం తదితర శ్రీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. Yeah.
ఉపాధ్యాయులదే బాధ్యత అని వదిలేకుండా పిల్లల చదువుకు తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు. ఉపాధ్యాయులదే బాధ్యత అని వదిలేకుండా పిల్లల చదువుకు తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు. పెడన పట్టణంలోని బట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులు ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సుల్ని పొందారు. నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు గొట్టిముకుల రఘురామరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏకల శ్యామలయ్య, హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఇందిరా, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఎప్పుడైతే మరి ఆ శాఖని ఆయన బాధ్యత తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా విద్యార్థులందరూ కూడా వారి యొక్క సంక్షేమానికి, అలాగే మరి టీచర్స్ మీద ఎటువంటి భారం లేకుండా ప్రతి స్కూల్లో కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా బాగుండాలి, విద్య యొక్క నాణ్యత కూడా బాగుండాలనే లక్ష్యంతో మరి ఫస్ట్ రోజు నుంచి కూడా ఆయన అవేర్నెస్ లో కూడా శ్రమిస్తూ ఉన్నారు. గతంలో కూడా మరి ఈ పీటీఎం కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ కూడా పెట్టడం మనందరం కూడా చూసాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, టీచర్స్ అందరూ కూడా మరి ఏ విధంగా పిల్లలు చదువు చెప్తున్నారు, వారు ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారని తల్లిదండ్రుల నుంచి కూడా వచ్చి టీచర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా తన పిల్లలు చదువుకున్నారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా మరి స్కూల్లో ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం హర్షణీయమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సామాజిక బాధ్యతగా దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ వితరణ అందించింది. హైని హైస్కూల్ జరిగిన కార్యక్రమాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్స్ ను పంపిణీ చేశారు. దివ్యాంగులకు 45 లక్షల విలువైన 150 ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, సిఎస్ఆర్ నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర అన్నారు. వివిధ కారణాలతో కదలేని స్థితిలో ఉన్న వారికి వాహనాలు సమకూర్చడం మానవతా దృక్పథానికి నిదర్శనమన్నారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ అందిస్తే కూటమి ప్రభుత్వం 6,000 రూపాయల పెన్షన్ అందిస్తోందని తెలిపారు. మంచానికి పరిమితమైన దివ్యాంగులకు 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత కూటమిదే అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచు రాణి, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, కరెడ్ల సుశీల, కార్పొరేటర్ పిన్సటి ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు మరి కొన్ని కారణాల వల్ల బై బర్త్ కొంతమంది దివ్యాంగులుగా పుడతారు, కొంతమంది అనుకోని పరిస్థితుల్లో మరి యాక్సిడెంట్ల వల్ల కానీ అవయవాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు కూడా దివ్యాంగులుగా మారుతూ ఉన్నారు. ఖచ్చితంగా మనం అందరం కూడా వారికి తోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికోసమే ప్రభుత్వం అనేక రాయితీలు, సంక్షేమ కార్యక్రమాలు మరి దివ్యాంగుల కార్పొరేషన్ నుంచి అందిస్తూ, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ పెన్షన్ కూడా మరి గతంలో 3,000 ఉన్న పెన్షన్ 6,000 రూపాయలు చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు తోడుగా ఉండాలని సంకల్పంతో మొన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే 6,000 రూపాయలు చేసినటువంటి ఘనత ఇవాళ మరి కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అలాగే పూర్తిగా మంచానికి పరిమితం అయిపోతే వాళ్ళు పనులు కనీసం వాళ్ళు ఏమీ చేసుకోలేరు. వాళ్ళకి ఇంకా ఒక మనిషి తోడుగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే వాళ్ళకు కూడా కొంత మరి పనులు వదులుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎలక్ట్రానిక్స్ కంపెనీ అడిగినప్పుడు వాళ్ళు ఆ యొక్క ఏర్పాటు చేసి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆలోచన వాళ్ళకి మా నియోజకవర్గంలో చాలామంది కాళ్ళు చేతులు ఉండి కూడా పనిచేయని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఈ వాహనం ఇస్తే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, జనాల్లో కలగలుగుతారు. ఎప్పుడైతే ఇంట్లోనే కూర్చుంటేనే మానసికంగా మనిషి కుంగిపోతాడు. ఎప్పుడైతే నలుగురిలోకి వస్తాడో వాళ్ళందరూ కూడా నేను కూడా చేయగలుగుతున్నాను, నేను కూడా ఎంతో కొంత చేయగలుగుతున్నానని అనుకుని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం తరఫున పెన్షన్లు ఏర్పాటు చేస్తారు. పూర్తిగా
వాళ్ళు మంచానికే పరిమితి అయితే వాళ్ళకి 15,000 రూపాయలు. అలా కాకుండా కాళ్ళు చేతులను పనిచేయకపోతే 6,000 రూపాయలు ఇవ్వటం. ఇవన్నీ చాలా లోతుగా ఆలోచించి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇవ్వటం ఇచ్చేస్తారు, దానికి గాలి ఉందో లేదో చూసుకోండి. బ్యాటరీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఈసారి దివ్యాంగులకు మనుషులు సపోర్ట్ లేకపోయినా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణం చేయడానికి వీలుగా ఎలక్ట్రానిక్ బళ్ళు ఇవాళ రోజు మీకు అందజేయడం జరిగింది. దీంట్లో ఉన్న ఆయిల్ కొట్టించాల్సిన పని లేదు, బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. మరి పేదవారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు 150 బళ్ళు శాంక్షన్ చేశారు. ఇప్పటికే ఒక 80 బళ్ళ దాకా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అందరికీ కూడా సప్లై చేయడం జరిగింది. ఈ రోజున ఓ 10 బళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. మిగతాయి కూడా తయారై రాగానే ఇక్కడ ఇచ్చేది ఇవన్నీ తయారుగానే ఉన్నాయి. మరి దీనికి ముందుకొచ్చినటువంటి బెల్ కంపెనీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. వారి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ డయాలసిస్ పెట్టారు వాళ్ళు. దానివల్ల చాలామందికి ఉపయోగంగా ఉంది. ఇది ఈ బళ్ళ ద్వారా కూడా అనేక మంది పేదవారికి, వికలాంగులకి ఉపయోగంగా ఉంటుంది. మరొకసారి బెల్ కంపెనీ వారికి హృదయపూర్వకంగా. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన బంటువెల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం బంటుమెల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పాఠశాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో వివిధ రకాల ఆటల పోటీల్లో ఈ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. అనంతరం గెలిచిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ కొమ్మారెడ్డి కిషోర్ మాట్లాడారు. ఇటువంటి సమ్మేళనం నిర్వహించడం వల్ల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువు పట్ల, వారి ప్రవర్తన పట్ల తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రుల అభిప్రాయాల పట్ల విద్యార్థులను మరింత మెరుగైన విద్యను అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలు అనుసరించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం కోసం త్రూఅవుట్ ది స్టేట్ ఇవాళ మెగా పేరెంట్స్ డే నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఇక్కడ తల్లిదండ్రుల మరియు టీచర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమ పిల్లల యొక్క చదువు సంచలనం గురించి, వాళ్ళ బిహేవియరు, వాళ్ళలో ఉన్న లోటుపాట్లు, వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళని ఏ రకంగా తీర్చిదిద్దాలి అనేది ఆ తరగతి ఉపాధ్యాయులతో పేరెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి, అదేవిధంగా పేరెంట్స్ యొక్క ఒపీనియన్. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ గంగన్నమ్మ ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ గంగన్నమ్మ ఆలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల పౌర్ణమి పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం జరుపుతున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్లో వేచి ఉన్న గంగానమ్మ తల్లి ప్రతి పౌర్ణమికి అన్నసమారాధన జరుగుతుంది. అన్నసమారాధనకి భక్తులు విరిదిగా పాల్గొంటున్నారు. అలాగే ఎవరైనా దాతలుంటే ఈ అన్నసమారాధనకి దాతలుగా అందరూ పాల్గొవాలని కోరుకుంటూ, అందరూ కూడా ఈ దేవత సేవలో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ఆగస్టు 1, 2, 3 గంగానమ్మ సంబరాలు విరిదిగా పాల్గొని జనం జయప్రదం చేయమని కోరుతున్నాము. ఆ వైభవంగా జరుగుద్ది. తల్లి పేటలో అంతా ఊరేగుతూ వెళ్తుంది. అందుకని అందరూ పాల్గొవాలి. ప్రభుత్వ పాఠశాల పట్ల తల్లిదండ్రుల విశ్వాసం ద్విగుణీకృతం చేసేందుకు గాను మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దోహదం చేస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల పట్ల తల్లిదండ్రుల విశ్వాసం ద్విగుణీకృతం చేసేందుకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దోహదం చేస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాయగనంక మండలం భావదేవరపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్, అవనిగడ్డ జెడ్పీ హై స్కూళ్లలో మెగా పీటీఎం వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లులకు పాదపూజ చేసి ఆశీస్సులు అందుకున్నారు. మరో తల్లి పేరు అనసూయ, మరొక తల్లి పేరు వెంకయ్యమ్మ, ఇంకో తల్లి పేరు శాంతి. వీళ్ళందరూ కూడా 4 పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా మనం తల్లికి వందలు ఇచ్చాం.
అంచేతే వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా మనం వాళ్ళని ప్రోత్సహించాలి, ఆ పిల్లల్ని విద్యని మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచన చేయటం. అలాగే పిల్లలందరికీ చక్కటి దుస్తులు ఇచ్చాం. బాగున్నాయి దుస్తులు? బాగున్నాయి అన్నారు. చూస్తాను కూడా మాకు కూడా బాగానే కనిపిస్తుంది. అలాగే కావాల్సిన పుస్తకాలు ఇస్తున్నారు. అలాగే మా డక్కా సీతమ్మ గారి పేరిట మధ్యాహ్నం భోజన పథకం పెట్టారు. ఆ రకంగా వాళ్ళ విద్యకి అనేక కోట్ల రూపాయలు వాళ్ళ రాష్ట్రంలో మనం వెచ్చిస్తాం జరుగుతుంది. వాళ్ళ పిల్లల చదువు ద్వారానే పేదరిక నిర్మూలన అన్న ఆలోచనతో వాళ్ళ ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం మనందరూ తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఇక్కడ ఉంది. సామాన్య కుటుంబాలకి సమాజంలో గౌరవం లభించాలన్నా, ఆర్థిక ప్రయోజనాలు కలగాలన్నా అది పిల్లల చదువు ద్వారా మాత్రమే సాధ్యమైన విషయం మాత్రం మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి పెడన పట్టణంలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పెడన పట్టణంలోని పలు పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. పెడన పట్టణంలోని బంగ్లా హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునగా విశ్వభారతి హైస్కూల్ నందు జరిగిన సమావేశంలో ఎంఈఓ హరినాథ్ విద్యార్థులను తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం తల్లిదండ్రులకు మొక్కలు పంపిణీ చేశారు. 12 తారీఖు జూలై 12 తారీఖు నాడు ఇస్తానని చెప్పారు. ఆ రోజు మార్నింగ్ వరకు ఏమీ లేదు. ఏదో ఎక్కడో రిలీజ్ చేస్తారో మీటింగ్ పెట్టుకున్నారు, వస్తున్నా లేదు అనుకున్నాం. ఆ రోజు అర్ధరాత్రి నుంచి మొదలైన అమౌంట్స్ పట్టడం అందరూ చాలా మందికి అందరికీ తెలుసు. ఆ రోజు అర్ధరాత్రి నుంచి అమౌంట్స్ కూడా అకౌంట్కి రావడం మొదలుపెట్టి ఈ రోజు కూడా అనేక కారణాల వల్ల కొంచెం లేట్గా కానీ తప్పనిసరిగా అమౌంట్ అందరికీ కూడా పడతానే ఉంది. చాలా గొప్ప విషయం అది. ఎంతో కొంత దాని మీద మనం ఎవరు ఆధారపడకపోయినా కూడా కానీ ఎంతో కొంతమంది గారు చేదోడు వాదులుగా నిలిచిందని చెప్పి మనం ఏ బుక్స్కో ఫీజుకో దేనికో దానికి అది ఉపయోగపడిందని చెప్పి మనం అనుకున్నాం. కానీ దాని మీద మనం ఎవరు కూడా ఆధారపడకూడదు. చాలా మంది పేరెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే తీసి పక్కన పెట్టేసి డిపాజిట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ముట్టుకోకుండా వాళ్ళ హస్బెండ్ ముట్టుకొని ఇవ్వకుండా. వినయంతో కూడిన క్రమశిక్షణ విజయానికి తొలిమెట్టు అని మోపిదేవి మండల పరిషత్ అధ్యక్షురాలు రావి దుర్గావాణి పేర్కొన్నారు. మోపిదేవి మండలం కొక్కిలిగడ్లో మోడరీ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరిచయ రాంబాబు, వల్లు నాగమండ్ల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో సన్నివేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ దుర్గావాణి మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపడం శుభ పరిణామమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు తండ్రులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ దిట్ల జానకి రాంబాబు మాతృమూర్తి శ్యామలమ్మ జ్ఞాపకార్థం పాఠశాల విద్యను అభ్యసిస్తున్న 140 మందికి పైగా విద్యార్థులకు వారి అవసరార్థం డైరీలు ఎంపీపీ దుర్గావాణి, రావి నాగేశ్వరరావుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ వాకా దుర్గారావు, వైస్ చైర్మన్ భూపతి సుమలత తదితరులు పాల్గొన్నారు. మరి విషయానికి వస్తే పేరెంట్స్ మీటింగ్ అనేది మనం రెండోసారి జరుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 61,000 పాఠశాలల్లో ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పేరెంట్స్ టీచర్స్ ఒక చోట కూర్చుని పిల్లల యొక్క అవసరాలేంటి, పిల్లల యొక్క ఇబ్బందులేంటి, పిల్లలకి టీచర్స్ ఏం చెప్తున్నారు, ఇంకా ఏం చెప్పాల్సి ఉంది, వాళ్ళకి ఏం తక్కువైంది, ఏ సబ్జెక్టులో వాళ్ళు వెనుకబడి ఉన్నారు అనే విషయాల్ని పేరెంట్స్ టీచర్స్ని అడిగి తెలుసుకోవడానికి ఈ యొక్క వేదిక అవకాశం అవుతుంది. అలాగే టీచర్స్ కూడా మీ వాడు ఈ సబ్జెక్టులో వెనుకబడి ఉంటున్నాడు, ఇంటి దగ్గర హోంవర్క్ చేయించండి అని చెప్పడం. మైనార్టీ సంక్షేమానికి 5,000 కోట్ల బడ్జెట్ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా షియా ముస్లిం సోదరులకు ఆస్థానాలకు మంత్రి కొల్లు రవీంద్ర ఆర్థిక సహాయం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మైనార్టీ సంక్షేమానికి 5,000 కోట్ల బడ్జెట్ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. అవసరమైన మేరకు బడ్జెట్ రిలీజ్ చేసి మైనార్టీల అభివృద్ధికి అండగా నిలిచామన్నారు. మచిలీపట్నంలో 109 మంది స్థానాలకు 6 లక్షల ఆర్థిక సాయం అందించడం సంతోషంగా ఉందని మంత్రి రవీంద్ర అన్నారు. గత పాలనలో హామీలిచ్చి దగా చేశారు, కానీ కూటమి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తుందన్నారు. మచిలీపట్నంలో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మరింత అభివృద్ధి చేయడంతో పాటుగా పిల్లలను చేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొహరం సందర్భంగా మరి మచిలీపట్నం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్థానాలకి మరి మినిమం మెయింటెనెన్స్ కోసం, రిపేర్ల కోసం ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అందులో భాగంగా మచిలీపట్నంలో అలాగే పెడన కలిపి 129 ఆస్థానాలకి 5,000 రూపాయలు చొప్పున 6,40,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు
మరి గురువులు పెద్దలందరి సమక్షంలో వారికి అందించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవాళ అన్ని మతాలని, అన్ని కులాలని కూడా మరి వాళ్ళ యొక్క విశ్వాసాలని మరి గౌరవిస్తూ, వాళ్ళ ఆచారాలని గౌరవిస్తూ ఇవాళ ఈ రకంగా మరి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మైనారిటీ సోదరులు, ముస్లిం మైనారిటీ సోదరుల కోసం కూడా బడ్జెట్లో దాదాపు 5,300 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయటం, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా అందించడం, అట్లాగే మరి ఇక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ కూడా మైనారిటీస్ కోసం గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్ కూడా గతంలో ఇక్కడి నుంచి తీసేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు కూడా మేము పోరాటం చేశాం. ఇవాళ అక్కడ స్ట్రెంత్ పెంచడానికి మరి ఇప్పుడే పెద్దలందరినీ కూడా కోరడం జరిగింది. అవసరమైతే ఒక కమిటీ ఏర్పాటు చేసుకోమని, ఆ కమిటీ ద్వారా అక్కడ ముస్లిం మైనారిటీ సోదరుల్ని అక్కడ 10th వరకు, అవసరమైతే ఇంటర్ వరకు కూడా అక్కడ కొనసాగించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని బరియల్ గ్రౌండ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని మసీదులకు కానీ ఏదైనా కానీ సపోర్ట్ చేయడానికి ప్రభుత్వ పరంగా కానీ సిఎస్ఆర్ కానీ కొంత సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా ఒక మంచి ప్రభుత్వం ఇవాళ అన్ని మత విశ్వాసాన్ని గౌరవిస్తూ ఈ చక్కటి కార్యక్రమం. మాజీ మంత్రి పేర్ని నాని పేర్ని కిట్లపై టీడీపీ నాయకులు చేసిన విమర్శల్ని వైసీపీ నాయకులు ఖండించారు. మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ సమన్వయకర్త పేర్ని కిట్లపై టీడీపీ నాయకులు చేసిన విమర్శల్ని వైసీపీ నాయకులు ఖండించారు. గత 4 దశాబ్దాలుగా పేర్ని కుటుంబం ప్రజాసేవలో ఉందని, నియోజకవర్గంలో అభివృద్ధి వారి హయాంలోనే జరిగిందని వారన్నారు. కూటమి పాలనలో రోడ్ల పక్క దుకాణాలు తొలగించి చిరు వ్యాపారిని రోడ్డున పడేయడం మినహా చేసిందేమీ లేదన్నారు. పేర్ని కుటుంబాన్ని విమర్శించే అర్హత కూటమి నాయకులకు లేదన్నారు. పేర్ని కుటుంబంపై అవాకులు చెవాకులు పేలితే సహించేదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్, పార్టీ నాయకులు గూడవల్లి నాగరాజు, చిటికర నాగేశ్వరరావు, కార్పొరేటర్లు అస్గర్, జోగి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జరుగుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడున్న క్యాడర్ని ఉద్దేశించి ఈ మధ్య కాలంలో ఒక డ్రైనేజ్ శంకుస్థాపనకి రాష్ట్ర మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారు వెళ్ళి వారి యొక్క కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ వారు మీడియాని అడ్రస్ చేస్తూ ఒక మాట చెప్పారు. నేను తలుచుకుంటే బందర్ మున్సిపల్ కార్పొరేషన్లో 40 మందో 41 మంది కార్పొరేటర్లని చిటికేస్తే పడేస్తాను అని అంటే, దానికి బదులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు మాట్లాడుతూ, మీరు తలుచుకోండి, మాకున్న 41 మంది కార్పొరేటర్లని ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు తలుచుకొని తీసుకెళ్ళండి అని చెప్తే దానికి సమాధానం చెప్పక టాపిక్ ఎక్కడి నుంచి ఎట్టు తీసుకెళ్ళిపోయారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, మా దగ్గరే ఫుల్ ఉంది, మీ దగ్గర ఫుల్ ఉన్నప్పుడు మీ నాయకుడు ఎందుకు చెప్పాడు ఈ మాట? ఒకవేళ మీ దగ్గర అంత సత్తా ఉంటే, తెలుగుదేశం పార్టీలో అంత సత్తా ఉందంటే మా కార్పొరేటర్లను తలుచుకుంటే తీసుకెళ్తానని ఎందుకు చెప్పారనేది మీ నాయకుడిని అడగమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక మాట, మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా. అసలు బందర్ ప్రజలను కూడా ఈ సందర్భంగా నేను కోరేది ఒకటి, ఒక్కసారి గమనించమని మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను మచిలీపట్నం సిటీ కేబుల్ ద్వారాగా ఈ మచిలీపట్నం ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తున్నా. బందర పట్టణంలో పేర్ని నాని గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తాను. నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వీడియో చూసుకోండి, మీ నాయకుడిని అడగండి, కాదంటే చర్చా వేదిక ఎక్కడికైనా సరే మీరు రెడీ. బోర్డ్ ఆఫీస్ సెంటర్ నుండి చిన్నశెట్టి సెంటర్ వరకు రోడ్డు వైండింగ్ చేసి ఆ రోజున డివైడర్ కట్టించింది ఎవరో? పేర్ని నాని గారు. కృష్ణా యూనివర్సిటీ, బందర్ పట్టణానికి కృష్ణా యూనివర్సిటీ కట్టించింది పేర్ని నాని గారు. మచిలీపట్నానికి పోర్టు ఎప్పుడుండో కళ. ఆయన చెప్తాడు ఉద్యమాలు చేశారని. ఈ ఉద్యమాలు అసలు ఎక్కడ చేసావు మాకు అర్థం అవ్వదు. పోర్టు కట్టించింది పేర్ని నాని గారు. మెడికల్ కాలేజీ, హార్బర్, ఇవాళ మచిలీపట్నానికి ఇవాళ 3 స్తంభాల సెంటర్ నుండి సలపల్లి వరకు బైపాస్. ఏంటి అభివృద్ధి? ఏంటి నీ అభివృద్ధి అంటున్నా? పిచ్చి పిచ్చి మాటలు. కాకపోతే ఇంకా ఆయన అంటాడు 52,000తో గెలిచేసాం మేమని. 2004లో పేర్ని నాని గారు గెలిచాడు 32,000తో. మేము ఎప్పుడు మాట్లాడలా. అప్పుడు ఓట్లు ఎంత, ఇప్పుడు ఓట్లు ఎంత, అయ్యేం మాట్లాడలా.
సంస్కారం చేసింది ఏంటంటే రోడ్డు పక్కన చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోడ్డు పాలు చేయడం, బడ్డీ కొట్లు ఎత్తేసి పడేయడం, లేదనుకుంటే కనుక ఎవరన్నా ఎంక్రోచ్మెంట్లో చిన్న చిన్న ఇల్లు వేసుకుంటే ఇల్లు పడేసేయడం, లేదంటే కనుక గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలను దొంగ పట్టాలను నిరూపించడం, అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా సోషల్ మీడియాలో ఏదైనా చిన్న పోస్ట్ జగన్ గారి గురించి పెడితే తీసుకెళ్ళాలని లోపలేయడం, లేదంటే కనుక మీ కార్యక్రమానికి కనుక ఎవరైనా రాకపోతే కనుక జనాలు లేకపోతే అది పెడితేనే వాళ్ళు తీసుకెళ్ళి లోపలేయడం. అది తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా? మీరు పేరు నాని గారి గురించి మాట్లాడతారు. పేరు నాని గారు కుటుంబం దాదాపుగా 40 సంవత్సరాల నుంచి మచిలీపట్నంలో ప్రజాసేవలో ఉన్నారు. ఈ 40 సంవత్సరాల కాలంలో వాళ్ళు చెప్పుకోవడానికి వేళ మీద కాదు ఎన్నో చెప్పుకోవచ్చు, అసలు ఒకటి కాకుండా ఎన్నో చెప్పుకోవచ్చు. తాగునీటి దగ్గర నుంచి ఇవాళ మెడికల్ కాలేజీ వరకు పేరు నాని గారు కాకుండా మీరేమైనా తీసుకొచ్చారా? మీరు చేసేది ఏంటంటే శిలాఫలకాల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగడం, మేము వేసిన శిలాఫలకాల దగ్గరికి వెళ్ళి మీ సెల్ఫీలు దిగడం. మీ నాయకుడు ఏమంటాడంటే మేము వేసిన రోడ్ల మీద నడుస్తున్నామని చెప్పేసి అని అంటారు. రోడ్లు ఎవరు వేశారు? రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ, ఆఖరికి మొన్న ఎన్నికల ముందు కూడా ఎన్నో రోడ్లు శంకుస్థాపన కానీ డ్రైనేజీలు కానీ చేశారు. అభివృద్ధి చేసింది మేము, పేరుని కుటుంబం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.